రెడ్డి. పీసీఆర్ అకాడమీ ఛానల్కి స్వాగతం. ముందుగా ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ కీ టర్మినాలజీస్ ఇన్ అకౌంట్ పేయబుల్ అంటే ఏమిటో ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ముందుగా నా పీసీఆర్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా ఈరోజు మనం కీ టర్మినాలజీస్ అంటే ఇన్ అకౌంట్ పేయబుల్ అనేది ఏంటో తెలుసుకుందాం. ముందుగా అకౌంట్ పేయబుల్ అంటే ఏమిటి? అకౌంట్ పేయబుల్ అంటే ఒక సంస్థ సరుకులు లేదా సేవలు తీసుకున్న తర్వాత సరఫరాదారులకు చెల్లించాల్సిన మొత్తం, అది ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి వెండర్, ఇది విక్రేత. నెక్స్ట్ ఇది దాంట్లో సరుకులు లేదా సేవలు సరఫరా చేసే వ్యక్తి లేదా సంస్థ అంటారు వెండర్ అనేదాన్ని. నెక్స్ట్ ఇన్వాయిస్. ఇన్వాయిస్ అనేది వచ్చి విక్రేత పంపించే బిల్, అందించిన సేవలు లేదా సరుకుల వివరాలు మరియు చెల్లించాల్సిన మొత్తం ఇందులో రికార్డ్ చేసి ఉంటుంది. నెక్స్ట్ ఇది పర్చేజ్ ఆర్డర్, దీన్ని పిఓ అని అంటారు. పర్చేస్ ఆర్డర్ అనేది సంస్థ సరుకులు లేదా సేవలు కొనుగోలు చేయడానికి పంపించే అంగీకార పత్రం. ఈ పత్రంని పర్చేస్ ఆర్డర్గా వాడతారు. నెక్స్ట్ ఇది గూడ్స్ రిసిప్ట్ నోట్, దీన్ని జిఆర్ఎన్ అని అంటారు. ఇందులో సరుకులు అందుకున్నట్లు ధృవీకరించడానికి ఉపయోగించే పత్రం. ఈ పత్రాన్ని జిఆర్ఎన్ అని అంటారు. నెక్స్ట్ ఇది త్రీవే మ్యాచ్. త్రీవే మ్యాచ్ అనేదాన్ని ఇన్వాయిస్, పర్చేజ్ ఆర్డర్ మరియు గూడ్స్ రిసిప్ట్ అని ఒకే విధంగా సరిపోల్చడానికి ఇది వాడతారు. ఇది టర్మినాలజీస్లో ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్ వచ్చినప్పటికి టూ వే మ్యాచింగ్. టూ వే మ్యాచింగ్ అంటే ఏందో ఇప్పుడు తెలుసుకుందాం. సులభంగా తెలుసుకోవడానికి దాంట్లో 2 టైప్స్ ఉంటాయి, పర్చేజ్ ఆర్డర్ అండ్ ఇన్వాయిస్. ఈ రెండు డాక్యుమెంట్లు ఒకదానికొకటి సరిపోల్చే ప్రక్రియను టూ వే మ్యాచింగ్ అని అంటారు. ఎందుకు చేస్తారో తెలుసుకుందాం. విక్రేత పంపిన ఇన్వాయిస్లో ఉన్న వివరాలు కంపెనీ ఇచ్చిన పర్చేజ్ ఆర్డర్లో ఉన్న వివరాలు సరిపోతున్నాయా అనేది లేదు చెక్ చేసుకోవడానికి ఇది తప్పులుగా చెల్లింపు జరగకుండా చూసేందుకు ఉపయోగిస్తారు. ఉదాహరణకు మనం ఏదైనా ఒక కంపెనీలో పనిచేస్తున్నాం, అందులో ఒక విక్రేత నుండి 100 పెన్నులు కొనుగోలు చేయడానికి పర్చేస్ ఆర్డర్ ఇచ్చారు. దీనికి ఒక ఇన్వాయిస్ పంపించారు, అంటే 100 పెన్నులకు 500 రూపాయలని బిల్ ఇచ్చాడు. ఇప్పుడు మనం టూ వే మ్యాచింగ్ చేయాలి. అందులో పిఓలో ఉన్న వివరాలు 100 పెన్నులు అంటే ఇది ఒక కంపెనీ ఆర్డర్ ఇచ్చిన పత్రం. ఇందులో ఆర్డర్ చేసిన వస్తువులు, పరిమాణం, ధర వంటి వివరాలు ఉంటాయి. ఇందులో నెక్స్ట్ ఇన్వాయిస్. ఇన్వాయిస్ అంటే ఇది సరఫరాదారులకు పంపిన బిల్. ఇందులో చెల్లించాల్సిన మొత్తం, వస్తువులు వివరాలు ఉంటాయి. ఇందులో ఇన్వాయిస్, ఇది సరఫరాదారులు పంపిన బిల్. ఇందులో చెల్లించాల్సిన మొత్తం, వస్తువులు వివరాలు ఉంటాయి. గూడ్స్ రిసిప్ట్ నోట్, ఇది ముందుగా తెలుసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఇంకో టాపిక్, ఇది కంపెనీ సరుకులు తీసుకున్నప్పుడు తయారు చేసే పత్రం. అందిన వస్తువులు వివరాలు ఇందులో ఉన్నాయా లేదని చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చినప్పటికి పోల్చే అంశాలు, అంటే ఇది ఏమేమి ఐటమ్స్ అనేది దీంట్లో లిస్ట్ ఏమేమి ఉన్నాయని చూసుకుందాం. సరుకుల పేర్లు, ఐటమ్ నేమ్. నెక్స్ట్ పరిమాణం, క్వాంటిటీ, ఎంత క్వాంటిటీ ఉందని. నెక్స్ట్ యూనిట్ ధర, ఎన్ని యూనిట్స్ ఉన్న ప్రైజెస్ ఉన్నాయని దీంట్లో. మొత్తం ధర, టోటల్ అమౌంట్ ఎంత ఉందని చెప్పి దీంట్లో. త్రీ వే మ్యాచింగ్ అనేది ఎలా పనిచేస్తుందో చూద్దాం. త్రీ వే మ్యాచింగ్ అనేది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఈ 3 పత్రాల సమాచారం ఒకదానికొకటి సరిపోయేలా ఉన్నట్లయితే సరుకులు ఆర్డర్ చేసినవి, సరుకులు పూర్తిగా వచ్చినవి, సరఫరాదారులు పంపిన బిల్ సరైనదేనా, అప్పుడు మాత్రం బిల్లు ఆమోదిస్తారు. మనకు ఉదాహరణకు పర్చేస్ ఆర్డర్ 50 కీబోర్డులు 500 రూపాయలు అయితే 25,000 అవుతుంది. నెక్స్ట్ గూడ్స్ రిసిప్ట్ నోట్ వచ్చి 50 కీబోర్డులు అందాయి. నెక్స్ట్ ఇన్వాయిస్ 50 కీబోర్డులు 500 రూపాయలు అయితే 25,000 అవుతుంది. ఈ 3 వివరాలు సరిపోయినట్లయితే త్రీ వే మ్యాచింగ్ పూర్తవుతుంది, చెల్లింపు చేయవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకున్న దీంట్లో లాభాలు ఏమిటంటే తప్పుల నివారణ, చీటింగ్ తగ్గింపు, సరైన సరుకులు మాత్రమే చెల్లింపు, ఖర్చులపై నియంత్రణ. ఇవి ఈరోజు మనం చూసుకున్నాం. ఈరోజు మనం కీ టర్మినాలజీస్ అండ్ టూ వే మ్యాచింగ్ అండ్ త్రీ వే మ్యాచింగ్ అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఇది ఫ్రెండ్స్, పీసీఆర్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్